స్థానిక సిటీఆర్ఐ జంక్షన్ వద్దనున్న విశ్వకర్మ వడ్రంగి పనివారల సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ అనుబంధం శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. విశ్వ ప్రధాన రూపశిల్పి, సకల కళలకు ఆదిదేవుడు, అధిపతి స్వయంభూ విశ్వకర్మ భగవాన్ జన్మదినోత్సవం రోజును సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. గత 8 సంవత్సరాలుగా ప్రతి ఏటా విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు దేవగుప్తాబు శ్రీనివాస్ వెల్లడించారు. విశ్వకర్మ భగవాన్ కు ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేశారు. ప్రభుత్వం విశ్వకర్మ జయంతి సందర్భంగా చాలా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా సెలవు దినంగా ప్రకటించాలని తాము చాలా కాలం నుంచి కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారి సహాయ సహకారాలు తమకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సెక్రటరీ పిల్యాడం వీరబాబు, కోశాధికారి రమణోజు వీర వెంకట ప్రసాద్, ఉపాధ్యక్షులు అలుగోలు లోవరాజు, సంతోష్ కుమార్, సంయుక్త కార్యదర్శులు కోసూరి సుబ్రహ్మణ్యం, భాస్కర్ రావు, కాగితం శ్రీనివాస్, అడ్డూరి త్రిమూర్తులు, గొంటముక్కల సుధాకర్, కొమ్మోజు రాధాకృష్ణ, నక్కా రమేష్, నక్కా వరహాల బాబు, దార్ల వీరబాబు, ఎస్ శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, భమిడిపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ వడ్రంగి పనివార్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొత్తం కమిటీ అంతా కూడా కలిసి సుమారుగా మనం 8 సంవత్సరాల నుంచి కూడా ఈ విశ్వకర్మ జయంతి మహోత్సవాన్ని ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. రాజమండ్రిలో ఉన్న సంఘీయుల్ని, కార్పెంటర్ సోదరులు అందరినీ కలుపుకుంటూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం విశ్వకర్మ జయంతి సందర్భంగా కొన్ని చోట్ల, అన్ని చోట్ల కూడా చాలా కార్యక్రమాలు అయితే ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం అధికారికంగా మాకు సెలవు ప్రకటించాలని చెప్పి మేము విశ్వకర్మ వడ్రంగి పనివార్ల సంక్షేమ సంఘం తరఫున ఈ భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆ రోజున సెప్టెంబర్ 17వ తేదీన ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ రోజున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఆప్తులు కందుల దుర్గేష్ గారు, మినిస్టర్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.